ఇది పద్యం. ఇట్లా అయితే జనాలకు బాగా ఎక్కుతుంది. వచన కవిత్వంలో కూడా సృజనాత్మకంగా మనస్సుని తట్టే విధంగా కొన్ని పోయమ్స్ ఉంటాయి. ఉదాహరణకి దేవతలు కూడా అని ఒక కవిత ఉంది. అందులో ఏముంటుంది అంటే, ఊరికి దూరం కాటికి దగ్గర నా వైద్యానికి అంత ఖర్చొద్దురా అని అమ్మ గోల పెట్టినప్పుడు మనం ఏ దిక్కున తలపెట్టి గాంభీర్యాన్ని నటించాలి. రోజూ కీచులాడే సగపుటావిడ ఆసుపత్రి పడక మీద ఆలోచనల్లో పడి వంట అసలే రానివాడివి హోటల్లోనైనా సరిగ్గా తిను అన్నప్పుడు ఉబికి వచ్చే నీళ్లను కన్నీళ్లనే అంటారా? నుమాయిషులో అందమైన ఆటబొమ్మలను చూసి గంతులేసిన చిన్నపిల్ల మన జేబు గుర్తొచ్చి ఇప్పుడొద్దులే నాన్న అని సర్దుకున్నప్పుడు కళ్ళల్లో పొంగే జలపాతాన్ని ఏమంటారు? రోజూ అత్తగారింటికి అమ్మగారింటికి నడుమ పూల తీగ మీద ఊయలూగే పెద్ద బిడ్డ ఏదో ఒక రోజు నాన్న మా ఇంటికెళ్తానన్నప్పుడు కళ్ళల్లో పొంగే జలపాతపు పేరేమిటి? అన్ని సందర్భాలలో కష్టాలే మనల్ని కన్నీళ్లు పెట్టిస్తాయని అనుకోలేము. అప్పుడప్పుడు దేవతలు కూడా సమయానుసారంగా మనల్ని ఏడిపించగలుగుతారు అని ఒక కవిత రాశాను. ఇది వచన కవిత.